రెడ్డి గారిని ఒకే ఇంకా మీరు క్వశ్చన్ అంటే ఆయన ఆన్సర్ చెప్తారు నెక్స్ట్ రౌండ్ లో చెప్తారు కానీ కిరణ్ మాట్లాడండి. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? అందరికీ నమస్కారం అండి. సార్, సమాజంలో శాడిజం ఎక్కువైపోయినప్పుడు, అరాచకాలు శృతిమించినప్పుడు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పే పరిస్థితులు వచ్చినప్పుడు, లేకపోతే దేశ సమగ్రతకి భంగం వాటిల్లే కార్యక్రమాలు ఎవరన్నా చేస్తున్నారేమో అన్న అనుమానం కలిగినప్పుడు ఇటువంటి చట్టాలన్నీ బయటకు తీసి ప్రజలందరికీ తెలియజేయాల్సిన పరిస్థితి ఉంటుంది. 2019 నుంచి 24 వరకు అసలు మాకెవ్వరికి తెలియని సెక్షన్లు అన్నీ కూడా చట్టాల్లో ఉన్న అంశాలు, లేకపోతే చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్, లేకపోతే లా ఎట్లా పనిచేస్తుంది, కోర్టులు ఎట్లా పనిచేస్తాయి అనేది చాలా వివరంగా తెలుసుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మాకు వచ్చింది. ఎందుకంటే అన్ని రకాల కేసులు పెట్టి అన్ని రకాల పరిస్థితుల్ని మాకు కల్పించి సెక్షన్లన్నీ తెలుసుకునే విధంగా ఒక లాయర్కి ఎంత నాలెడ్జ్ అయితే ఏం చేస్తాడో ఒక సామాన్యుడు కూడా అన్ని సెక్షన్ల గురించి తెలుసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని నేర్పించారు 2019 నుంచి 24 మధ్యలో. అయితే ఇక్కడ ఉపా చట్టం ఎందుకు పెట్టారు అనేది మీరు క్వశ్చన్ చేయవచ్చు. ఉపా చట్టం వర్తిస్తుందా లేదా అనేది దాని గురించి వీళ్ళ చర్చ చేసుకోవచ్చు. కానీ చట్టాన్ని వక్రీకరిస్తూ, లేకపోతే చట్టం పేరుని వెటకారంగా, లేకపోతే ఉపాని ఉప్మా అని, లేకపోతే రాజ్యాంగం వీళ్ళకి నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు. కానీ రాజ్యాంగానికి ఇంకో పేరు చెప్పి రాజ్యాంగాన్ని అవమానించకూడదు కదా. వీళ్ళకి చట్టాల మీద గౌరవం లేదు, రాజ్యాంగం మీద గౌరవం లేదు, కోర్టుల మీద గౌరవం లేదు, లాయర్లు జడ్జిల మీద గౌరవం లేదు. వీళ్ళు అట్లా కాకపోతే ఎట్లా మాట్లాడతారు? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు కాదు అతని మీద ఉపా చట్టం పెట్టింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక పిక్ పాకెటింగ్ కేసులో దొరికాడు అనుకోండి పోలీసులకి. అతన్ని విచారణ చేస్తున్నప్పుడు, లేకపోతే రికవరీ చేస్తున్నప్పుడు అతను అంతకుముందు ఏమేమి దొంగతనాలు చేశాడు, ఏమేమి రాబరీలు చేశాడు, బందిపోట్లు ఏం చేశాడు, లేకపోతే మర్డర్లు ఏం చేశాడు, అవన్నీ బయటపడ్డాయి అనుకోండి. వాటికి సంబంధించిన సెక్షన్లు కూడా పెడతారు అతని మీద. ఆ కేసులు కూడా అతనికి అటాచ్ చేస్తారు. మీరు పిక్ పాకెటింగ్ కేసులోనే దొరికాడు, ఓన్లీ దానికి సంబంధించిన సెక్షన్లే పెట్టాలి, అతను ఎప్పుడో మర్డర్ చేస్తే దాని గురించి ఎందుకు ఇప్పుడు అటాచ్ చేస్తున్నారని అడిగారు అనుకోండి, ప్రజలు నవ్వుకుంటారు అనమాట. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అదేవిధంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు అతనికి బెయిల్ వచ్చింది. ఆ విచారణ చేస్తున్న క్రమంలో ఇతను గతంలో ఎట్లా మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గారినే ఎట్లా మాట్లాడాడంటే, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడంటే గతంలో ఎట్లా మాట్లాడాడని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు, లేకపోతే ఎవరన్నా దాని గురించి రిపోర్ట్ చేసినప్పుడు, ఓకే ఈ వీడియోలన్నీ కూడా ఉపా పరిధిలోకి వస్తాయి, ఉపా చట్టం ఇందులోకి ఇతనికి అప్లికబుల్ అవుతుంది, ఇతన్ని ఇంకా ఇంట్రాగేట్ చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఇతను ఎవరితో టచ్లో ఉన్నాడని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఇతనికి ఫండింగ్ ఏమన్నా వస్తుందా, ఉగ్రవాద మోకలతో ఏమన్నా ఇతనికి లింక్స్ ఉన్నాయా, లేకపోతే రాష్ట్రంలో వాళ్ళు ఇతన్ని ఇలా ప్రేరేపించి ఇతనితో మాట్లాడిస్తా ఉన్నారా, లేకపోతే బయట సంస్థలతో ఇతను ఏమైనా టచ్లో ఉండి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడా అనేది ఇవన్నీ కూడా ఇంట్రాగేట్ చేయటం కోసం, నివృత్తి చేయటం కోసం, తెలుసుకోవటం కోసం పోలీసులు కస్టడీ అడిగారు. ఈలోపే వీళ్ళు అదెందుకు పెడతారు, ఇదెందుకు పెడతారు అంటే, ఈ రోజున మసూదన్ గారి మీద నేను ఏదైనా మర్డర్ కేసు పెట్టమన్నాను అనుకోండి, ప్రభుత్వంలో ఉండి, ప్రభుత్వం ఏం పెట్టదు, పోలీసులు ఏం పెట్టరు. అతను దానికి సంబంధించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా, లేకపోతే దానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ప్రైమా ఫేసి ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా చూసుకుని అతన్ని మర్డర్ కేసులో అతన్ని పెట్టొచ్చు అనుకుంటేనే అతని మీద మర్డర్ కేసు సెక్షన్లు పెడతారు ఆయన మీద. సో నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళకి సంబంధం లేని విషయం అన్నారు ఫస్ట్, లేకపోతే తర్వాత మాకు సంబంధం అన్నారు, రావణుడిని మేము గెలిపిస్తాం అంటున్నారు. అలాంటి మాటలు మాట్లాడినందుకే కదా వీళ్ళకి 151 నుంచి 11 వచ్చింది. కొడాలి నాని గారు గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు వీళ్ళకి 11 రావడానికి అతని నోటి దురుసు, నోటి దూల కూడా కొంత కారణం కాదు, చాలా కారణం అవ్వచ్చు. అందుకని అతనికి నోటి దూల శాఖ మంత్రి అని చెప్పి కూడా ప్రజలు ముద్దుగా పిలుచుకున్నారు కదా. ఒక ఆంజనేయ స్వామి చెయ్యి విరిగితే నష్టం ఏమన్నా వచ్చిందా, లేకపోతే ₹1 కోటి రథం కాలిపోతే ఏమన్నా నష్టం జరిగిందా, లేకపోతే రాముడి తల నరికితే ఏమన్నా, లేకపోతే ఆ రాముడి విగ్రహానికి అశుద్ధం పోస్తే ఏమన్నా నష్టం వచ్చిందా, అయితే 10 కేజీలు వెండి ఎత్తుకుపోయారు అమ్మవారి గుడిలోంచి, ఏమన్నా జరిగిందా? ఇట్లాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడితేనే కొన్ని కోట్ల మంది ఆరాధించే దైవం గురించి, లేకపోతే వాళ్ళు ఆచరించే మత ఆచారాల గురించి ఎట్లా చులకనగా చిల్లరగా మాట్లాడితేనే జగన్మోహన్ రెడ్డి గారికి 11 వచ్చినాయి. ఈరోజు ఇంకా తెలుసుకోకపోతే మేము ఎట్లాగే మాట్లాడతాం, మాకు
ప్రజలు 11 ఇచ్చినా మాకు బుద్ధి రాలేదు ఇట్లా మాట్లాడతామంటే ఎవరేం చేయలేరు. ప్రజాస్వామ్యంలో మీరు మాట్లాడతారు, ప్రజలు ఓట్లేసి తీర్పు చెప్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చట్టం తన పని తాను చేసుకుపోనివ్వండి. రావణుడిని గెలిపించాలి లాంటి ఆ కాలం నాటి మాటలు ఇక్కడ చెప్పొద్దు. ఓకే, ఇక్కడ ఎందుకంటే రావణుడి కాలం కాదు ఇది. Right. రావణుడి తాలూకా ఆ సంతతి లేకపోతే ఆ వర్గం ఎవరో చెప్పండి, అది కూడా చెప్పండి. ఓకే 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 రైట్. ప్రసాద్ గారు ఏంటి మీ వెర్షన్ ఏంటి? కొడాలి నాని గారి కామెంట్స్, మళ్ళీ ఆయన మీద ఒక కేసు. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్ ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. ఇంకా కేసు ఏం కాదు, అది ఓన్లీ అభూత కల్పనలు ఈ సోషల్ మీడియాలో ఫెయిలర్లే. సో ఫార్ నథింగ్, కేసు అయితే లేదు.